వెల్కమ్ టు స్టోరీస్ ఛానల్. అందరికీ నమస్తే ఫ్రెండ్స్. హిందూ పురాణాల ప్రకారం సృష్టిలో మొత్తం 14 లోకాలు ఉన్నాయి. వీటిని ప్రధానంగా 2 విభాగాలుగా విభజిస్తారు. 1 ఊర్ధ్వ లోకాలు, పైనున్న లోకాలు. 7 లోకాలు. ఇవి పైకి ఉన్న లోకాలు. ఇక్కడ పుణ్యాత్ములు, దేవతలు నివసిస్తారు. ఇవి ఒకదానిపై ఒకటిగా ఉన్నట్లు భావిస్తారు. సత్యలోకం, బ్రహ్మలోకం. ఇది అత్యున్నత లోకం, బ్రహ్మదేవుడు నివసించే స్థలం. ఇక్కడ మోక్షాన్ని పొందిన మహనీయులు ఉంటారని నమ్ముతారు. తపోలోకం. ఇక్కడ గొప్ప తపస్సులు చేసిన మునులు, ఋషులు ఉంటారు. జనలోకం. మానవుల సృష్టికి ముందున్న మహనీయులు, ప్రజాపతులు ఇక్కడ ఉంటారు. మహర్లోకం. ప్రళయ సమయాల్లో ఈ లోకంలో నివసించేవారు నాశనం కారు. ఇక్కడ మహా ఋషులు నివసిస్తారు. సువర్లోకం, స్వర్గలోకం. ఇది దేవతలు, పుణ్యాత్ములు నివసించే లోకం. ఇంద్రుడు దీనికి అధిపతి. భువర్లోకం అంతరిక్షలోకం, భూలోకానికి పైన, సువర్లోకానికి కింద ఉండే లోకం. గంధర్వులు, యక్షులు, భూతాలు, పితృదేవతలు ఇక్కడ ఉంటారు. భూలోకం. మనం నివసిస్తున్న ఈ భూమి. ఇది మానవులు, జంతువులు నివసించే భౌతిక లోకం. 2 అధోలోకాలు, క్రిందనున్న లోకాలు. 7 లోకాలు. ఇవి భూమికి కింద ఉన్న లోకాలు. వీటిలో పాము జాతులు, రాక్షసులు మొదలైనవారు నివసిస్తారని చెబుతారు. వీటిని పాతాళ లోకాలు అని కూడా అంటారు. అతలం, భయం, కామం ప్రధానంగా ఉండే ప్రాంతం. వితలం, సుఖం లేని, విపరీతమైన కోపం ఉండే ప్రాంతం. సుతలం, బాగా లోతైన ప్రాంతం. అసూయ దీని లక్షణం. బలి చక్రవర్తి ఇక్కడ నివసిస్తాడని చెబుతారు. తలాతలం, అంధకారం, తామసిక గుణం ప్రధానంగా ఉండే ప్రాంతం. రాక్షసులు ఇక్కడ ఉంటారు. మహాతలం, నాగులు, సర్పాలు నివసించే లోకం. రసాతలం, దైత్యులు, రాక్షసులు, దానవులు నివసించే లోకం. పాతాళం. ఇది అన్నిటికంటే కింద ఉండే లోకం. ఇక్కడ వాసుకి వంటి గొప్ప నాగులు, ఇతర సర్పజాతులు ఉంటాయని పురాణాలు చెబుతాయి. ఈ లోకాలన్నీ విరాట్ పురుషుని, విశ్వరూపుని శరీరంలోని అవయవాలుగా భావించబడతాయి. కొన్ని పురాణాలు త్రిలోకాల, భూలోకం, భువర్లోకం, సువర్లోకం గురించి కూడా ప్రస్తావిస్తాయి. ఇవి ప్రధానమైనవిగా భావిస్తారు. అలాగే వైకుంఠం, విష్ణువు స్థానం, కైలాసం, శివుని స్థానం, గోలోకం, కృష్ణుని స్థానం వంటి శాశ్వత దైవిక స్థానాలు కూడా లోకాల్లో భాగంగా చెప్పబడతాయి. హిందూ ధర్మం ప్రకారం ఈ 14 లోకాలను సృష్టించింది బ్రహ్మదేవుడు. త్రిమూర్తులలో సృష్టికర్త అయిన బ్రహ్మ, విష్ణువు నాభి నుండి వెలువడిన పద్మం నుండి ఉద్భవించి, పరమాత్మ ఆదేశం మేరకు ఈ సృష్టి కార్యాన్ని చేపడతాడు. అయితే సృష్టికి మూలమైన పరబ్రహ్మం, ఆది పరాశక్తి లేదా పరమాత్మ సంకల్పం నుంచే బ్రహ్మదేవుడు ఉద్భవించాడు. కాబట్టి అంతిమంగా సృష్టి అంతటికీ మూలం ఆ పరబ్రహ్మమే అని చెప్పాలి. బ్రహ్మదేవుడు ఆ పరమాత్మ యొక్క సృష్టి శక్తికి ప్రతిరూపం. ఈ లోకాల సృష్టి ఒక నిరంతర ప్రక్రియ. ప్రతి కల్పంలో ఒక బ్రహ్మ దినం బ్రహ్మ మళ్ళీ ఈ లోకాలను సృష్టించి, తిరిగి ప్రళయకాలంలో వాటిని తనలో లీనం చేసుకుంటాడు. ఇది ఒక చక్రంలా అనంతంగా కొనసాగుతూ ఉంటుంది. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.